హాయ్ ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పంతమే ప్రణయమే పార్ట్ 8. ఆమె ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అని అనడంతో అవునే నిజమే, ఈ రోడ్డు మీద మాట్లాడుకోవడం ఎందుకు కానీ పద మా ఇంటికి వెళ్దామంటే వద్దే, అత్తయ్య గారు ఉంటారు, నువ్వే మా ఇంటికి రా అని లక్ష్మిని తన ఇంటికి తీసుకువెళ్తుంది రాధిక. అప్పటికే అరుంధతి దేవి గారు భోజనం చేసేసి రెస్ట్ తీసుకుంటుంటే పని మనిషికి జ్యూస్ తన రూమ్కి తెమ్మని చెప్పి లక్ష్మిని పైకి తీసుకెళ్తుంది. లక్ష్మి రాధిక రూమ్ని చూస్తూ చాలా అందంగా ఉంది రాధిక నీ రూమ్ అని అంటూ, మా అన్న నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడగడంతో ఆమె మౌనంగా ఉంటుంది. ఏంటే సమాధానం చెప్పవు అని ఆమెను అడిగితే లక్ష్మిని కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంటుంది రాధిక. రాధికను చూసి కంగారుగా ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది లక్ష్మి. ఆమె కన్నీరు తుడుచుకుంటూ తనని కృష్ణ ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడో, ఎలా ప్రవర్తించాడో మొత్తం చెప్తుంది రాధిక. లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ కృష్ణ అన్న అలాంటివాడు కాదు, నేను ఎప్పటి నుండో చూస్తున్నాను రాధిక అని అంటుంటే రాధిక కోపంగా నేను కావాలని చెప్తున్నానా అతని మీద చాడీలు అని అడుగుతుంది. లేదే, నిన్ను తప్పు పట్టట్లేదు నేను, నాకు చేసిన సాయం వలన కృష్ణన్న మంచివాడు అని చెప్తున్నా. నన్ను మా అత్తగారు డబ్బు తెమ్మని పుట్టింటికి పంపేశారే, మా అమ్మగారి దగ్గర డబ్బులు అడగడానికి వచ్చి నా విషయం చెప్పుకుని ఏడ్చింది. అప్పుడు కృష్ణన్న నన్ను మా ఇంటికి తీసుకెళ్ళి మా అత్తకి బుద్ధి చెప్పాడు. నాకు డబ్బులు ఇస్తుంటే నేను భయంగా వద్దు బాబుగారు అంటే అన్నగా ఇస్తున్నా తీసుకో అని కూడా చెప్పాడు. అలాంటి నా విషయంలో అలా ఉంటే నీతో ఇంకెంత బాగుండాలి చెప్పు. అన్న అలా ప్రవర్తించడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది రాధిక. నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు, అందుకే కృష్ణన్న లాంటివాడు నీకు భర్తగా వచ్చాడు. నువ్వు చదువుకున్నావు, నీకు తెలివి ఉంది, ఈ బంధాన్ని ఒప్పుకొని సంతోషంగా ఉండవే. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ బంధాన్ని ఆ దేవుడు కలిపాడు రాధిక. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించవే, తను ఎందుకు నీతో అలా ఉంటున్నాడో నీకు అర్థమవుతుంది అని మొత్తం చెప్తుంది లక్ష్మి. రాధిక ఆమె మాటలకి ఆలోచనలో పడితే సరేనే నేను వెళ్తా ఇంకా అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఆమె మాటలు ఆలోచింపజేసేలా ఉన్న ప్రస్తుతానికి దారి మళ్లిస్తుంది తన ఆలోచనని రాధిక. ఆ రోజు అరుంధతి గారితో లెక్కలు అన్నీ చెప్పి ఆ రోజు డబ్బులన్నీ అప్పగిస్తుంది రాధిక. ఆవిడ కోడలను చూసి మురిసిపోతూ నేను నా కొడుకు ఆలోచనలు ఒకటేని అని అంటారు. ఆవిడతో ఏర్పడిన బంధం వల్ల భయం పోయి ధైర్యంగా మాట్లాడగలుగుతోంది రాధిక. ఆమె అయోమయంగా ఆవిడ వైపు చూస్తుంటే అవునే, మొన్న డబ్బులు తేడా వచ్చే అన్నావు కదా, ఆ విషయం చెప్దామనుకున్నా, కానీ కృష్ణయ్యే నీ గురించి చెప్పాడు. మీ కోడలు చదువుకుంది కదమ్మా, ఈ విషయాలన్నీ దానికి అప్పచెప్పే అని అన్నాడు. అప్పుడు మొన్న జరిగిన విషయం చెప్తే సరే అమ్మా, నువ్వు ఆ విషయాలు ఎక్కువ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇక నుండి నేను కూడా పొలం పనులు చూసుకుంటాను అని అన్నాడే, నీ వల్లే ఈ మార్పు అంతా అని కోడలను చూసి మెటికలు విరుస్తుంది ఆవిడ. ఆమెకి అంతా అయోమయంగా ఉండి తన రూమ్కి వెళ్తుంటే
కోడలి పిల్ల కృష్ణ ఇంటికి వచ్చాడా అని అడుగుతారు. ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారుగా పడుకున్నారు అత్తయ్య గారు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది. 3 రోజుల నుండి అతని పద్ధతి వింతగా తోస్తుంటే, నేను చదువుకున్నాను అని ఆయనకు తెలుసా? అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? కోపంతోనేనా? ఇంకేమైనా రీజన్ ఉందా అని అనుకుంటూ ఆమెకి ఆ రోజు బండి దగ్గర అన్న మాట గుర్తొస్తుంటే అయోమయంలో పడిపోయి, అప్పుడు ఆయన అన్న మాటకి అర్థం ఏంటి అని ఎప్పుడూ లేని విధంగా రాధిక కృష్ణ కోసం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం కళ్ళు తెరిచేసరికి ఆమె మీద ఏదో బరువుగా ఉంటే బలవంతంగా కళ్ళు తెరుస్తుంది రాధిక. అత్యంత సమీపంలో అతను గట్టిగా ఆమెను కౌగిలించుకుని మెడ వంపులో తల పెట్టుకుని గాఢ నిద్రలో ఉంటాడు కృష్ణ. కృష్ణ వైపు రెప్ప వేయకుండా చూస్తూ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా కారణం ఉందా అని తనకి తెలియకుండానే అతని జుట్టులోకి వేలు పోనించి చిన్నగా నిమురుతూ ఆలోచిస్తుంది రాధిక. ఎంతసేపు అలా ఉందో ఆమెకే తెలియదు. ఆమె ఆలోచనలో ఉండగానే కృష్ణ కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తాడు. రాధిక ఆలోచనలో ఉండడం వల్ల అతను కళ్ళు తెరవడం పట్టించుకోకపోవడంతో నెమ్మదిగా మెడ వంపులలో ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతాడు కృష్ణ. ఒక్కసారిగా రాధిక ఈ లోకంలోకి వస్తూ చిన్నగా అరిచి గబుక్కున అతన్ని తోస్తుంది. ఆమెను మళ్ళీ వెనక్కి లాగి పైన పడుకుని ఆమె కళ్ళలోకి చూస్తాడు కృష్ణ. రాధిక కూడా అతని చూపులో చూపు కలుపుతుంది. కృష్ణ కళ్ళల్లో ఏదో భావన ఆమెను కట్టిపడేస్తుంటే అదేంటో అర్థం అవ్వక అలా చూస్తూ ఉండిపోతుంది. అతను ఆమె ఫేస్కి అత్యంత సమీపంలో ఉంటాడు. కృష్ణ కళ్ళ భాష ఏంటో అస్సలు అర్థం అవ్వదు రాధికకి. ఇది కల కాదు కదా అనుకుంటూ కళ్ళు మూసి తెరిచేంతలో కృష్ణ ఉండడు అక్కడ. ఇదంతా కలనా అనుకుంటూ ఆమె ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. కానీ ఇది కల అంటే ఆమెకు ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. రూమ్ మొత్తం వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో నెమ్మదిగా కృష్ణ అని పిలుస్తుంది రాధిక. కానీ అతను పలకకపోవడంతో ఇది డ్రీమ్నే రాధిక అని తల కొట్టుకుని బయటకు వెళ్తుంటే మంచం మీద పేపర్ రెపరెపలాడుతూ కనిపిస్తుంది ఆమెకి. కప్ పక్కన పెట్టి ఆ పేపర్ ఏంటో చదువుతుంటే ఆమెకు కళ్ళ వెంట కన్నీరు వచ్చేస్తుంది ఏకధాటిగా. ఆమె కన్నీరు తుడుచుకుని అరుంధతి గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, మీ అబ్బాయి ఎక్కడా అని అడుగుతుంది రాధిక. వాడు పక్కూరికి వెళ్ళాడే పొలం మందు తేవడానికి అని చెప్పడంతో ఆమె బేలగా సరే అండి అని తన రూమ్కి వెళ్ళిపోతుంది దిగులుతో. ఆ పేపర్ని పదే పదే చూసుకుంటూ అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాధిక. మధ్యాహ్నం అరుంధతి గారు పడుకుంటే ఏదో కొంచెం తిని తన రూమ్కి వచ్చేస్తుంది. అతని గురించి ఆలోచిస్తూ తెలియకుండానే నిద్రపోతుంది రాధిక. సాయంత్రం అనగా ఆమెకి మెలకువ రావడంతో చీకటి పడుతుంటే గబుక్కున లేచి చూసుకుంటే అప్పుడే చీకటి పడుతూ కనిపిస్తుంది. గబగబా బయటకు వచ్చి పని వాళ్ళల్లో ఒకరిని, కృష్ణబాబు గారు వచ్చారా అని అడుగుతుంది కంగారుగా. బాబుగారు పొలంలో ఉన్నారమ్మా అని చెప్పడంతో అతనికి క్యారేజీ సర్ది అరుంధతి గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, నేను పొలానికి వెళ్తున్నా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది రాధిక. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.